నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంతర్యుద్ధం జోరుగా జరుగుతుంది. ఈ నైని కోల్ బ్లాక్ టెండర్ ఏదైతే ఉందో ఆ విషయం పరంగా ఏబిఎన్ రాధాకృష్ణన్ యొక్క చొరవ, రేవంత్ రెడ్డి గారేమో టీడీపీ పాట పాడడం, తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయడం, ఇవన్నీ రేవంత్ రెడ్డి ఒక కంకణం కట్టుకొని చేస్తూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఏమో తీరా ఆడికి వెళ్ళిపోయిండు, దావోస్కి వెళ్ళిపోయిండు. నిన్న మొన్న హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళి ఆయన చదువుకుంటుండు. ఇక రేవంత్ రెడ్డి లేని సమయంలో భట్టి విక్రమార్క గారి నివాసానికి అడ్లూరి లక్ష్మణ్, ఐటీ మినిస్టర్ అయిన శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళు నలుగురు ఒక చోట కూడి మాట్లాడుకున్నారట. మరి రేవంత్ రెడ్డి ఏమో ఇట్లా వ్యవహరిస్తూ ఉన్నాడు. మరి దావోస్కి వెళ్ళింది కూడా వాళ్ళు చంద్రబాబు నాయుడు, అంటే 29 రాష్ట్రాలు ఎవరికి పెట్టుబడి రాలేదు కానీ మన తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడి వస్తుంది అనుకుంటూ వీళ్ళు కూర్చొని మొన్న భట్టి విక్రమార్క కూడా అదే మాట్లాడిండు. పెట్టుబడులు రాలే, తొక్క రాలే, తోలు రాలే అనుకుంటూ మాట్లాడడం జరిగింది. తర్వాత కొన్ని విజువల్స్ కూడా రావడం జరిగింది. ఏమని చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, అదేవిధంగా ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు, ఆ తర్వాత రేవంత్ రెడ్డి కూర్చొని ఏదో వాళ్ళు మాట్లాడుకున్నారు. ఆ విషయాన్ని ఆరా తీయడానికి మొదలు శ్రీధర్ బాబు భట్టి విక్రమార్క ఇంటికి దగ్గరికి రావడం జరిగింది. తర్వాత ఈ నలుగురు కూర్చొని మాట్లాడుకున్నారు. అది కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేకుండా పోతుంది, అసలు యాక్చువల్గా మనం ఏం చేద్దాం, ఈ వ్యవహారం ఏంది, కత్తింది అనుకుంటూ నలుగురు ఒక చోట చేరారట. మరి చేరి ఏం మాట్లాడారు అనే దాని గురించి ఒకసారి క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు కాంగ్రెస్లో ముసలం మొదలయ్యింది. సీఎం లేని వేళ నలుగురు మంత్రుల అత్యవసర సమావేశం. ఏం అత్యవసర సమావేశం అంటే ఇక రేవంత్ రెడ్డి మార్చే దిశగా వీళ్ళు కొందరు సీనియర్ నాయకులు ఉన్నారు కదా, వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మరి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి కూడా సీనియర్ నాయకుడే కదా, మీకు డౌట్ రావచ్చు. ప్రజెంట్గా ఆయన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడి కన్నా రేవంత్ రెడ్డి కొంచెం దగ్గర మనిషిగా, పర్సనల్ మనిషిగా వ్యవహరించుకుంటున్నాడు. ఆయన ఏటు హోమ్ నుంచి నేరుగా డిప్యూటీ సీఎం ఇంటికి వచ్చిన అసలు కాంగ్రెస్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్తో భట్టి విక్రమార్క చర్చలు. మధ్యలో చేరిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి. సింగరేణి వ్యవహారంలో కోమటిరెడ్డిని కావాలని ఆంధ్రజ్యోతికి పంపారని చర్చ. అసలు కాంగ్రెస్ నేతల మధ్య చిచ్చు పెట్టి వెన్నుపోటు పోరుస్తున్నారని ఆవేదన. కలిసికట్టుగా లేకపోతే నష్టపోవుడే. ఏకాభిప్రాయానికి వచ్చిన సీనియర్లు, మంత్రుల భేటీ సాధారణమే. పిసిసి చీఫ్ నలుగురు భేటీతో కాంగ్రెస్ పార్టీలో కాకా పుట్టించడం జరిగింది. అసలు వీళ్ళ వ్యవహారం, వీళ్ళ శైలి నేను ఒకటే చెప్తా, వీళ్ళ బాధ ఏం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసలు యాక్చువల్గా ఈ రాష్ట్రంలో ఏ టెండర్లు వేయాలన్నా కానీ, లేకుంటే ఏ స్కామ్లకు పాల్పడాలన్నా కానీ కాంగ్రెస్ సీనియర్ నాయకులకు ఆయన అవకాశం ఇవ్వడం లేదు. ఫస్ట్ అస్సలు కూడా అవకాశం ఇస్తలేడు. సరే రేవంత్ రెడ్డిని కాదని వీళ్ళు పైరోవులు చేసుకుంటూ మొన్న సింగరేణిలో ఉన్న ఓ నైని కోల్ బ్లాక్ ఏదైతే ఉందో ఆ బ్లాక్ మీద భట్టి విక్రమార్క గారు నాకే టెండర్ రావాలని ఆయన సపరేట్గా పైరోవులు చేసుకుని దాన్ని దక్కించుకునే ప్రయత్నంలో చేస్తూ ఉంటే ఈ విషయం రేవంత్ రెడ్డి గారికి తెలిసి వాళ్ళ బామర్తోటి 7 టెండర్లు చేయించి భట్టి విక్రమార్కు 0 అవ్వాలి అనే దిశగా వాళ్ళని ఏం చేశారు, ఆంధ్రజ్యోతికి ఇన్ఫామ్ చేసి, ఏబిఎన్ రాధాకృష్ణన్కి ఇన్ఫామ్ చేసి ఈ మనిషిని ఇరికిచ్చే కార్యక్రమాలు చేసిండు. మరి ఇట్లయితే మన పరిస్థితి ఎట్లా? ఇనుముల కుటుంబమే సంపాదించుకోవాలన్నా మనకేం అవకాశం లేదా? మన మంత్రులుగా ఉన్నది ఓన్లీ సంతకాలు పెట్టుకోవడానికేనా? అంటే మనం కమాయించుకోద్దా, మనం సంపాదించుకోద్దా అన్నట్టుగా ఇక వాళ్ళు మాట్లాడుకున్నారు. మోస్ట్లీ ఇదే మాట్లాడుకుంటారు, దాని మించి ఏం మాట్లాడుకోరు. ఇంకోటి ఏంది, ఒక్కొక్కరిని చేసుకుంటూ రేవంత్ టార్గెట్ చేసుకుంటూ వస్తున్నాడు. స్టార్టింగ్లో కొండా సురేఖ, తర్వాత వెంకటరెడ్డి, కోమటిరెడ్డి, ఆ తర్వాత భట్టి విక్రమార్క, ఈ విధంగా ఒక్కొక్కరిని టార్గెట్ చేసుకుంటూ వస్తున్నాడు. మనమందరం కలిసికట్టుగా లేకపోతే మన పార్టీని బొందబెట్టుడే కాకుండా 100 మీటర్ల లోతు పాతేసి మన మీద మట్టి కప్పేసి ఆయన టీడీపీ పార్టీలోకి జంప్ అయిపోతా అనుకుంటూ ఇప్పుడు వీళ్ళకు జ్ఞానోదయం అయిందట. అలా జ్ఞానోదయం కావడంతో నలుగురు ఏకమై ఒక చోట వీళ్ళు మీటింగ్లు పెట్టిర్రు. ఇలా పెట్టడం వల్ల ఈరోజు రాష్ట్రంలో ప్రతి రాజకీయ విశ్లేషకులు మాట్లాడుకునేది ఒకటే, రేవంత్ రెడ్డి దింపేయబోతున్నారా అనే ఆలోచనలో సాగుతూ ఉన్నారు. మరి కుర్చీకి ఎవరు ఏరాదిస్తూ ఉన్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుర్చీకి మరి భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, లేకుంటే అడ్లూరి లక్ష్మణ, అదేవిధంగా శ్రీధర్ బాబు గారా కుర్చీ కోసమే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా? అసలు ఏం జరుగుతూ ఉంది? దీని వెనకాల ఉన్న గల కారణం ఏంటిది? అసలు ఈ వ్యవస్థ ఏంది అనేది మీకు కంప్లీట్గా అర్థం కావాలి అంటే ఈ నైని కోల్ బ్లాక్ టెండర్ కాడనే మనకు అర్థం కావాలి, వాటాల పంచాయతీ కాడనే మనకు అర్థం కావాలి. ఈ కాంగ్రెస్ పార్టీ ఈరోజు కేసీఆర్ ఇంట్లో వాటాల పంపకాల లొల్లి జరుగుతుంది కాబట్టి వాళ్ళంతా ఆగమవుతుర్రని మాట్లాడుకున్న ఈ రేవంత్ రెడ్డి ఈరోజు వాళ్ళ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులే ఏం చేస్తూ ఉన్నారు,
వాళ్ళ దాంట్లో వాళ్ళే బాబులు వెలుచుకుంటున్నారు, వాళ్ళ దాంట్లో వాళ్ళే చిచ్చు రాజేసుకుంటున్నారు, వాళ్ళ దాంట్లో వాళ్ళే నశమైపోయేటట్టున్నారు. ఎవరు కూడా పనిగట్టుకొని కాంగ్రెస్ పార్టీని దింపాలని ఎవరు ప్రయత్నం చేయొద్దు. ఈ రెండేళ్లలో వాళ్ళకు వాళ్ళే దిగిపోయేటట్టున్నారు. వాళ్ళకు వాళ్ళే ఎవరికి వాళ్ళే కుర్చీర కొట్టే సీఎం పదవి లేకుండా చేస్తారు. నువ్వు అట్లాగుడు నేను ఇట్లాగుడు ఇవే ఇన్ని సంవత్సరాలుగా చూస్తున్నారు. 2 సంవత్సరాలుగా ఏనాడు కూడా రైతుల కష్టాలు కనపడలేదా? నిరుద్యోగుల కష్టాలు కనపడలేదా? ప్రజల కష్టాలు కనపడలేదా? మన రాష్ట్ర ఎకానమీ ఎటుపోతూ ఉంది, మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎటుపోతూ ఉంది. మన రాష్ట్రం నుంచి మనం ప్రతి ఒక్కరు ట్యాక్స్ పేయర్స్ కదా, మనం ప్రతి ఒక్కరు ఇంటి పన్ను కడుతున్నాము, అన్ని విధాలుగా చెప్పాలంటే అన్నిటికీ ట్యాక్స్ కడుతున్నాము. మరి ఈ నిధులన్నీ ఎటుపోతూ ఉన్నాయి, ఎవరి జేబులో పోతూ ఉన్నాయి, ఎవరి బొక్కలు పోతూ ఉన్నాయి, ఏ జొర్రలు దొరుకుతూ ఉన్నాయి, ఇదంతా లెక్క చూసుకుంటే ఘోరంగా ఉంది పరిస్థితి. మరి రేవంత్ రెడ్డిని మార్చే దిశగానే వీళ్ళు కదులుతున్నారా అంటే అందులో డౌట్ పడాల్సిన అవసరమే లేదు ఏ లెక్కన కూడా.